హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ కూర వండబోతున్నాం. మటన్ కూర ఎలా ఉంటుందంటే తిన్నాక చెప్తే ఎలా ఉంటుందో. ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలి. తర్వాత దాని మీద కుక్కర్ పెట్టుకోవాలి. ఒక గ్లాస్ ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసాక ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇది ఈరోజు మనం వాడుకోబోయే మటన్ కర్రీ. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకున్నాం కదా, గ్యాస్ వెలిగించాక ఆయిల్ వేడైంది. జీలకర్ర వేసుకున్నాము. కొంచెం వేడైంది ఆయిల్. ఇప్పుడు జీలకర్ర వేసాము. పొంగినట్టు అనిపిస్తుంది. ఇటు పక్కకేమో నాటు రవ్వ స్టార్ట్ వేసుకున్నాము. ముందుగా మనం నాటు రవ్వ వేయించి ఇప్పుడు ఎసరొచ్చాక ఈ నాటు రవ్వ అందులో వేస్తే మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మటన్ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాము. ఫస్ట్ పుదీనా వేసుకున్నాము. మనం ఒకసారి కలబెట్టుకోవాలి. అది కాదనమాట కలబెట్టుకున్నాము. స్పైసీగా మన తెలంగాణ స్టైల్లో వండబోతున్నాము. తెలంగాణలో మటన్ కూర అంటే ఎంత ఇష్టపడతామో మనందరికీ తెలుసు. ఈరోజు మనం వండబోయే మటన్ కూర సండే స్పెషల్. టుడే స్పెషల్ మటన్ కర్రీ. ఇప్పుడు నాటు రవ్వది ఎసరు వస్తుంది. ముందే నాటు రవ్వ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ముందుగా వేయించి పెట్టాను. ఇందులో కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొన్ని పల్లీలు కూడా వేసాను. టేస్ట్ కోసం పల్లీలు వేసుకుంటే చాలా ఆరోగ్యం, చాలా మంచిది కూడా. నాటు రవ్వ, ఇదేమో మటన్ కర్రీ. ఇప్పుడే పొయ్యి మీద స్టార్ట్ చేసాము. ఎసరు వచ్చింది కదా, మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ నాటు రవ్వను ఇందులో పోసుకోవాలి. పోసుకొని బాగా కలుపుకోవాలి. సింపుల్. పోసుకున్న నాటు రవ్వ పోసాం కదా, ఈ ముందే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వీడియోలో తీయట్లేదు. నేతనని చూస్తే ఏటో చూస్తుంది, నే చూడకుంటే నన్నే చూసే. మూత పెట్టేసుకోవాలి. తన నవ్వు చూపి నే చూస్తే మటన్ కర్రీ పై పైకి నటనే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మిరపకాయలు బాగా కోరాలి. ఏనాడు ఎవరికి అర్థమే కాదు, మగవాడి మనసు తప్పించే వయసు ఆడవాళ్ళకి అలుసు. కొంచెం తర్వాత కోరాలి బాగా. నా కోసం వస్తుంది వారే వెలిసాక, గొడుగిచ్చి వెళ్తుంది ఏదో చేసే నన్నే. అడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. తానే నా ప్రాణం అని తెలిసే ఈనాడు నన్నే చూసేనే, ఏదో అడిగేనే మాయే చేసేనే. చూపుతో నవ్వేనే, తుపులు రువ్వేనే, గుండె గిల్లేనే. చుక్కల్లో నడుమా జాబిల్లి తానే, రెక్కలు తొడిగే సిరిమల్లి తానే, ఏదో చేసే నన్నే. వేడి వేడి నాటు రవ్వ రెడీ అయిందండి. చాలా బాగుంటుంది.
కనెక్ట్ ఎందుకురా